దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 35. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన పితరుల కంటే మనలను హెచ్చించి మన పట్ల గొప్ప మేలులు చేసే దేవుడు. మన పితరులు ఎన్నో శ్రమల్లో బాధల్లో ఇరుక్కుపోయినప్పుడు దేవాతి దేవుడైనటువంటి దేవుని వైపు తిరగగానే వారికి దేవుడు కృప చూపించారు. సర్వ మానవాళికి దేవుని తోడు ఎంతో అవసరం. నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయగల దేవుడు, అభివృద్ధి చేసి ఆశీర్వదించి ఘనకార్యాలు చేసే దేవుడు. ఏండి ఎంత గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి మన జీవితాల్లో యేసయ్య చేసిన మేళ్ళకు కృతజ్ఞత కలిగి ఉన్నామా? దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు మేళ్ళు మన జీవితాల్లో చేస్తున్నారు. ఏండి ఎంత గొప్ప దేవుడు అండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీవే శ్రమల చేత బాధల్లో ఉన్నావో, నీ కష్టాల్లో అందరూ నిన్ను విడిచిపెట్టినా నీ ప్రభు మాత్రం నీకు ఎల్లప్పుడూ సహాయకుడే. నీ యొక్క జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేసి నిన్ను వృద్ధి పొందించే దేవుడు. దేవాతి దేవునికి భయపడుతున్నామా? ప్రార్థన అనుభవం నీకుందా? నీవెప్పుడైతే దేవుని మాట విని ఆయన బిడ్డగా జీవిస్తావో అప్పుడు నీ జీవితంలో నీ పితరుల కంటే నిన్ను ఎక్కువగా అభివృద్ధి పొందిస్తారు, విస్తరింపచేస్తారు. నీ ప్రభు నీ కుడి చేయి పట్టుకుని నడిపించి నిన్ను ఘనుడిగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఏ కష్టాలు నిన్ను తొందర పెడుతున్నాయి? వ్యాధి బాధలు నిన్ను కలవరపరుస్తున్నాయా? ఏ పరిస్థితుల్లో నీవు కృంగిపోయి ఉన్నావో ప్రభు అంటున్నారు, నువ్వు భయపడకు, నేను నీ పితరుల కంటే ఎక్కువగా నిన్ను విస్తరింపచేస్తాను, వృద్ధిలోనికి తీసుకొస్తానంటున్నటువంటి మహాదేవుడు. ఆయన మాట యందు నీకు నమ్మిక కలిగి ఉన్నావా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు స్థిరంగా భక్తిలో ప్రార్థనా జీవితం కలిగి ఉంటే అన్ని విషయాల్లో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. అండి అబ్రహాముని దేవుడు పేరు పెట్టి పిలిచి హెచ్చించిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు. దేవునికి లోబడినప్పుడు దేవుడు నిన్ను ఘనులుగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నారు. అంతా క్షేమంగా ఉన్నారండి. ధైర్యం కలిగి ఉందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవా, నీ ప్రేమకు అంతం లేదు ప్రభు. నీవు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు ప్రభు. అవును తండ్రి, నిన్ను ప్రేమించి నీకు లోబడి నీకు విధేయులముగా జీవిస్తే మా పితరుల కంటే మమ్మల్ని ఎక్కువగా మేళ్లతో నింపి వృద్ధి పొందించి ఆశీర్వదించే దేవుడు. నేటి కాలంలో మా బ్రతుకుల్లో చేసే ప్రతి మేళ్ళకు వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి, మీ దాసులను కాపాడండి. ఇదిగో ప్రభా, ఎవరైతే కష్టాల చేత బాధలు, ఆర్థిక పరిస్థితులు, ఆయా కేసులు, సమస్యలు, ఆయా వ్యాధుల చేత ఇబ్బందులు ఉన్న రట్టి బిడ్డలకు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడి ఉదయకాలం మా ప్రార్థన అంగీకరించి మహిమ పొందు శక్తిగా లేసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.